నేను ఇప్పుడు మాట్లాడేది నార్మల్గా మనం జూలో చూసే సింహం గురించి అయితే కాదు. వీడి పేరు స్కార్ఫేస్. వీడు ఇప్పటి వరకు ఫైట్ చేసిన ఏ బ్యాటిల్లోనూ ఓడిపోలేదంటే నమ్ముతారా? ఈ స్కార్ఫేస్ లైన్ మీద టీవీ షోలు, డాక్యుమెంటరీలు, బ్లాగులు ఇలా చాలా కథలే ఉన్నాయి. అసలు ఎందుకు వీడికి ఇంత హైప్ అనుకుంటున్నారా? అది చెప్పాలంటే ఇంతటి గొప్పటి స్టోరీ చెప్తున్నందుకు ఒక లైక్ వేసుకుని మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నారుగా, ఇంకా మ్యాటర్లోకి వెళ్దామా? ఈ స్కార్ఫేస్ లైన్ కెన్యాలో ఉన్న మాసై మారా అనే నేషనల్ రిజర్వ్ ఫారెస్ట్లో ఉంది. వీడికి ఉండే దట్టమైన జూలు, ముఖం మీద కంటి దగ్గర ఉండే ఘాటు వల్ల టూరిస్టులు వీటిని ఈజీగా గుర్తుపట్టేవాళ్ళంట. ఈ స్కార్ఫేస్కి ఫియర్సీ అండ్ పవర్ఫుల్ లైన్గా చాలా పెద్ద రెప్యుటేషన్ ఉంది. ఎందుకంటే వీడు 400 హైనాల్ని సోలో బ్యాటిల్లో చంపేశాడంట. అండ్ అదే కాకుండా 130 మగసింహాలతో ఫైట్ చేసి వాటిని మట్టి కరిపించాడంట. ఇందాక మనం మాట్లాడుకున్నట్టు ఈ ఫైట్స్లో ఏ ఒక్క దాంట్లోనూ కూడా వీడు ఓడిపోలేదంట. ఇదే కాకుండా ఒక పెద్ద హిప్పోపటమస్తో కూడా 1-on-1 ఫైట్లో దాన్ని ఓడించి మట్టి కరిపించాడంట. అండ్ ఆ ముఖం మీద ఘాటు కూడా ఒక మేల్ ఆల్ఫా లైన్తో ఫైట్ చేస్తున్నప్పుడు వచ్చిందేనంట. వీడొక మాసై లైన్, అంటే సింహంలోనే అదొక జాతి. వీడిని చూసి ఆ జాతి సింహాలే కాదు, అన్ని జాతుల సింహాలు కూడా భయపడి గౌరవం ఇచ్చాయంట. అంత పెద్ద తోపు. మరి వీడు 2007 సంవత్సరంలో పుట్టాడు. అప్పటి నుంచి ఆ ప్రదేశం అంతటిని డామినేట్ చేస్తూ ఒక రాజులా ఎదిగాడంట. తర్వాత 2021 సంవత్సరంలో వయసు మీద పడడంతో సహజ మరణం చెందాడంట. అప్పుడు ఆ నేషనల్ రిజర్వ్ వాళ్ళు వీడి కోసం ఒక కోట్ వదిలారు. హీ వాజ్ బర్న్ లైక్ ఏ కింగ్, లివ్ లైక్ ఏ కింగ్ అండ్ డైడ్ పీస్ఫుల్లీ లైక్ ఏ కింగ్. ద కింగ్ స్కార్ఫేస్ అని పెట్టి ఒక కోట్ వదిలారు. దీన్ని చూసిన ఎంతోమంది వీడి ఫ్యాన్స్ కన్నీళ్ళు పెట్టుకున్నారంట. వీడి గురించి ఇప్పటిదాకా చాలా తక్కువ మందికే తెలిసింది. ఇక మీకు కూడా తెలుస్తుందని అనుకుంటున్నాను. వీడి పేరు గుర్తుందిగా, స్కార్ఫేస్.